బేసిక్గా ఇట్లాంటి గెటప్స్ వేసేటప్పుడు కూడా బాలయ్య బాబు గారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఒక స్పిరిచువల్ గెటప్ అనగానే ఆయన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకటే నీకు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను నేను. ఇక ఇవన్నీ ఎలాంటివి తీసుకున్నాము ఏంటి అని అంటే మరి ఎక్కువ చెప్పాల్సి వస్తే అలా కాదు. మేము ఈ అఘోరా క్యారెక్టర్ చేసినంత కాలం నాన్ వెజ్ కూడా ముట్టాం. ఓకే. సెట్లో కూడా నాన్ వెజ్ కూడా పెట్టనివ్వం. ఎగ్ కూడా, ప్రోటీన్ కూడా వెజ్ నుంచే ఉంటుంది. అసలు ఎక్కడ ఇది వాడం, అంత నిష్టగా ఉంటుంది. ఇక ఇంతకన్నా పొద్దున్నే స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాతే మేము షాట్కి వెళ్తాం. ఓకే. ఎందుకంటే అఘోరా క్యారెక్టర్ స్వామివారి మీదకి వెళ్తున్నాం, మాకు కొన్ని తెలియక ఏదైనా తప్పు చేయొచ్చేమో. సో అది జరగకుండా స్వామి నాకు తెలిసింది నీట్గా చేస్తాం. నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మలు వస్తారు 3. మార్నింగ్ వచ్చి చక్కగా అర్చన అంతా చేసి అభిషేకాలన్నీ చేసిన తర్వాతే మేము షూటింగ్ స్టార్ట్ చేస్తాం. బేసిక్గా అంటే మీరు అఘోరా అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది సార్. మేమందరం అఘోరా అనగానే ఎక్కడో దూరంగా ఉంటారు, మనుషులకు దూరంగా ఉంటారు, వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ గెటప్ అంతా ఒక రకంగా ఉంటుంది అనే ఫీలింగ్ మాకుంటుంది. కానీ స్క్రీన్ మీద బాలయ్య గారిని చూడగానే ఒక అఘోరాని హీరోగా ఇలా చూపించవచ్చు అని బోయపాటి గారు చూపించారు అని మేము అనుకున్నాం. ఆ థాట్ ఎలా వచ్చింది సార్? అమ్మా, ఇప్పుడు కళ్ళ ముందు వీళ్ళని ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం, కానీ వాళ్ళని మనం పట్టించుకోం. ఎందుకంటే మనకు బయట కనిపించే వాళ్ళు ఇప్పుడు ఒక మనకి గోమాత ఉంది, మన రోడ్డు పక్కన ఉన్న గడ్డి అన్నీ తింటూనే ఉంటుంది. కానీ ఇన్నర్ యాక్షన్ అనేది ప్రపంచంలో అంత క్లీనెస్ట్ స్టమక్ గోవుకున్నది ఇంకేదేనికి ఉండదు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళు దేని మీద మోహం లేని వాళ్ళు, వస్త్రం మీద ఆభరణం మీద దేని మీద వ్యామోహం లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళు కనిపించడానికి అలా ఉంటారు, కానీ వాళ్ళ ఇన్నర్ సోల్ ఒక అద్భుతం ఉంటుంది మాది. ఆ అద్భుతాన్ని బయటికి తీసుకొద్దాం. ప్లస్ ఇందులో కల్ట్లు ఉంటాయి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా ఉంటారు అని. సో దాని నుంచి ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సోల్ బయటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఆత్మను బయటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చేసిన ఇదే. అందువల్ల ఈరోజు మనకు అఘోరా అంత మీకు కనెక్టింగ్గా కనిపిస్తుంది. అంటే అఘోరాలు లోక కళ్యాణం కోసం తపిస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది సార్ బాలయ్య గారిని ఆ గెటప్లో చూడగానే. 100% మాది. ఎగ్జాంపుల్ మీకు కుంభమేళా జరిగేటప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో ఉన్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తానికి అసలు వాళ్ళు వాహనాలు వాడరు, రోడ్డు మీద కనపడరు. కానీ ఒక్కసారికి వచ్చి కుంభమేళాలో ఉంటారు. ఎట్టి నుంచి వస్తున్నారు వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరికి ఆన్సర్ లేదు. ఇవన్నీ చెప్పుకుంటే చాలా చాలా పెద్ద ఇది హాఫ్ అన్ అవర్లో అయ్యే ఇంటర్వ్యూలు కాదు ఇవి. సో ఇది దీని మీద చాలా పెద్ద చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడాలి. మెయిన్ ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇప్పటి వరకు సముపార్జించిన శక్తి మొత్తాన్ని ఆ గంగమ్మ తల్లి నదిలో వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి చేసే పుణ్యస్నానం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ అఖండ సినిమాలో నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపించింది. నేను కుంభమేళాకి వచ్చి గంగమ్మ ఒడిలో స్నానం చేయడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది, చిన్న పాపని తీసుకొచ్చి 3 సంవత్సరాలకే ఇక్కడికి వచ్చావు అనగానే అరే మేం వెళ్ళలేకపోయామే అన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు సార్. అంటే ఆ డైలాగ్ అందరూ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, మేము కనెక్ట్ అయ్యాం పర్సనల్ గా. సో చాలా మంది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, అరే మేం వెళ్ళలేకపోయామే అనే ఫీలింగ్ వచ్చింది. మీరు కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్? ఆ డైలాగు అది ఏంటంటే కథలో కనెక్ట్ అయి ఉంది. సో అలా నీకు 40 సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ఒక మహాకుంభమేళాది. ఆయన రావడానికి కుదరలా, ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. ఆ పాప 3 years కిడ్ని తీసుకొచ్చినప్పుడు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది కథ. ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి వద్దాం. సో కథ కాబట్టి అది మాట్లాడాలి. అక్కడ జరిగిన ఒక దీనికి ఇది చేస్తేమా 2 కోట్ల మంది అక్కడ నిలబడిన ప్లేస్లో 10 లక్షల మంది మన చుట్టూ ఉంటారు. అంటే కరెక్ట్గా ఆ ఎడ్జి ఒక్కళ్ళు ఏదైనా కాలు జారారంటే ఎంత స్టాపింగ్ జరిగిద్దో కూడా ఎవరికి కళ్ళ కూడా ఊహించలేరు మీరు. అలా ఉంటుందమ్మా. సో 10 లక్షల మంది 2 కోట్ల మందిలో నిలబడి షూటింగ్ చేయాలి. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనొద్దమ్మా. మహాకుంభమేళాలో మొదటి గంగా స్నానం చేసిన వాళ్ళం మేమే, బ్రహ్మముహూర్తంలో.
ఆయన తీసుకెళ్లారు సార్ మిమ్మల్ని. సో ఆ లోపలికి ఇక్కడ వరకు వెళితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కిందే ముందో తెలియదు మాకు, అంత చలి. ఓకే. అసలు కింద బాడీ కింద ఏముందో కూడా తెలియదు ఆ షూట్లో. కానీ నిలబడి చేసాం. 4 యూనిట్లు కమ్యూనికేట్ చేయాలి, చేసుకుంటూ వెళ్ళాం. ఇది అంతా జరిపించింది మాతో పాటు 2 అధికారులు కూడా ఉన్నారు. 2 అధికారులను కూడా ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళెవరో నాతో పాటు ఉన్నవాళ్ళు వీళ్ళు కాదమ్మా, శివుడే దగ్గరుండి చేయించాడు, లేదంటే మన వల్ల అసలు అవ్వదు. అది ఇంపాసిబుల్ ఎవరికైనా సరే. 13 అవర్స్ నువ్వు 2 కాళ్ళ మీద కెమెరా పెట్టుకుని నిలబడాలి. 13 అవర్స్ ఆ కెమెరా, ఓకేమా, 9 kgs పైన ఉండే కెమెరాను పట్టుకొని 13 అవర్స్ అలాగే నిలబడి ఉండాలి. అంటే నైట్ 12:30 తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోతే మార్నింగ్ 10:30కి వాటర్ నుంచి బయటకు వచ్చాం. ఓకే. మరి అసలు రావడానికి కూడా కుదరదు. ఇక అక్కడ దానిలో వెళ్ళిపోయావు, అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు రూమ్కి రావాలంటే 11 కిలోమీటర్లు నడవాలి మళ్ళీ. ఓ మై గాడ్. మొత్తం అంతా క్రౌడ్తో ఉంటుంది కాబట్టి ఏ వెహికల్స్ ఎంట్రీ ఉండదు. మళ్ళీ అవన్నీ తీసుకొని అందరినీ జాగ్రత్తగా తీసుకొని 4 యూనిట్లని కలెక్ట్ చేసుకొని ఎవరన్నా మిస్ అయ్యారా చూసుకొని తీసుకొని రావాలి. ఇదంతా మేము అనుకుంటే జరిగేది మాత్రం కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే మేము అనుకుంటే జరిగింది కాదు, ఇది కన్ఫర్మ్ వెనకాల ఒక శక్తి ఉండే నడిపించింది. రైట్ సార్. అంటే మీరన్నట్టు ఆ శివుడు చెప్పందే యముడు కూడా ఏమీ చేయలేడు, నువ్వు చేస్తావా అనేది, ఇవన్నీ కూడా అట్లా వచ్చిన డైలాగ్సేనా సార్? ఒకసారి మీరు ఆ డైలాగ్ చెప్తే వినాలని ఉంది. ఏదిమా? శివుడి అనుమతి లేనిదే. అదేనా, శివుడి అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా, అదే కదమ్మా. ఇది ట్రూత్ మాది, అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆ ఫిల్మ్ పేరు మర్చిపోయానమ్మా, డైరెక్ట్గా మనకు అప్పట్లో చూపించడం కూడా జరిగింది. యమపాసమే వస్తే ఒక భక్తుడు వెళ్ళి శివలింగాన్ని హగ్ చేసుకొని కూర్చుంటే ఫట్మని యముడు శివ పాశం వస్తే శివుడే రియాక్ట్ అవుతాడు. సో అది మనకి రియల్గా ఉన్నదే. అదే డైలాగులో తీసుకొస్తే ఎలా ఉంటుంది? నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడే ముట్టుకోడు, నువ్వు ముట్టుకుంటావు, అమాయకుల ప్రాణాలు తీస్తావా అనేది దీని నుంచి వచ్చిందేమో. ఎందుకంటే సందర్భం అది, మాట్లాడుతుంది అర్ధశివుడు కాబట్టి తన తత్వం గురించి, శివతత్వం గురించి మాట్లాడాలంటే అంతే పవర్ఫుల్గా మాట్లాడాలి.